కరీంనగర్ జిల్లా గంగాధర్ నారాయణపూర్ గ్రామాన్ని వెంటనే పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని టీఆర్ఎస్ నాయకుడు మేక వినోద్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెల రోజుల్లో ముంపుగా ప్రకటిస్తామన్నటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ అదే చెప్పి టార్చర్ తట్టుకోలేక గ్రామ ప్రజల ఒత్తిడి తట్టుకోలేక గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజల కోసం సూసైడ్ నా పేరు మేక వినోద్, మాది చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం. నేను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. అయితే మా నియోజకవర్గంలో ఉన్న నారాయణపూర్ గ్రామం ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి 10 ఏళ్ళు వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు గతంలో ఒక ఛాలెంజ్ చేసిర్రు అప్పుడున్న ఎమ్మెల్యే రవిశంకర్ గారిని. నువ్వు మొగోనివి అయితే నువ్వు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ముంపు గ్రామంగా ప్రకటిస్తాడు ముఖ్యమంత్రి, లేక నీకు చేతనైతే చేయి, లేకపోతే రాజీనామా చేయి అని చెప్పి అప్పుడు సవాల్ విసిరిర్రు. తర్వాత తను కూడా అదే నారాయణపూర్ గ్రామానికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 6 నెలల్లో ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే నారాయణపూర్ గ్రామాన్ని పూర్తిగా 30 ఇండ్ల వరకే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది. 30 ఇండ్ల వరకే తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తారుపల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాలని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇక నిజంగా మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇక నిజంగా మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పిర్రో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే గెలిచినాక నెల రోజుల్లో ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మేడిపల్లి సత్యం గారే మా చొప్పదండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి మీరు ఎందుకు చేయట్లేదు? మీరు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మేము చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు ముంపు గ్రామంగా ప్రకటించడో మేము చూస్తాం. ఇప్పుడు మేము కొట్లాడతాం మీ తరఫున. మీరు ప్రజానాయకునిగా చెప్పుకుంటుర్రు. ఇవాళ మా ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని చెప్తున్న మీరు ముంపు గ్రామం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ముంపు గ్రామాల మీద మీ వైఖరి ఏందో తెలియజేయాలి. గత ప్రచారంలో మాత్రం నేను గెలిస్తే నెల రోజుల్లో ప్రకటిస్తా అని చెప్పి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇలా ముంపు గ్రామం మీద మీరు అధికారులను పంపిస్తుర్రు, ఒక సర్వే చేయిస్తుర్రు. అప్పటి మందం ఆ ఊరి గ్రామ ప్రజల్ని మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారు. 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ముంపు గ్రామంగా ప్రకటించలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్గా రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తేనన్నా ఆ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటిస్తారేమో. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు అక్కడ స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ జరుగుతుండగా ఎమ్మెల్యే గారి మీద వాళ్ళు ఏం చేయలేక సర్పంచ్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆ ఇబ్బందులకు తట్టుకోలేక సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి భర్త దీకొండ మధు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు కాబట్టి అధికార పార్టీ సర్పంచ్ అయినా నువ్వన్నా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోవాలని చెప్పి అక్కడ గ్రామస్తులు ఆయనను ఇబ్బంది పెడుతుర్రు. ఈరోజు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఒక దళిత సర్పంచ్ అయిన
బాబాలక్ష్మి భర్త మీద కూడా అక్కడ వ్యతిరేకత ఏర్పడ్డది. కాబట్టి ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయి నారాయణపూర్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. కంపల్సరిగా ప్రకటించని పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ తరపున మేము ఆ గ్రామానికి పూర్తి మద్దతు తెలుపుతూ ముంపు గ్రామం ప్రకటించే వరకు మేము వాళ్ళకు అన్ని విధాలుగా అండదండలు ఇస్తూ వారి తరపున మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఖచ్చితంగా ముందుకు వస్తాం. కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని గ్రహించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వెంటనే నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు మేక వినోద్ నా పేరు.